నవంబర్ 21 సాటర్డే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులందరికీ, పరలోకనేస సంఘ బిడ్డలకు, చిన్నలకు, పెద్దలకు, దైవజనులకు, ఈ ప్రేయర్లు ఎవరైతే ఎక్కిపిస్తున్నారో టెలివిజన్ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు బిడ్డలారా? అనుదినము ఈ ప్రార్థన ద్వారా మేము ఎంతో బలపడుతున్నాము, ఎంతో దీవించబడుతున్నామని అనేకులు సాక్ష్యాలు పంపుతున్నారు. మేము బతుకున్నామంటే ఈ ప్రార్థన మమ్మల్ని బలపరుస్తుంది ప్రతిరోజు అని. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన ఇంపార్టెన్స్ తెలియ చాలా నిర్లక్ష్యం చేస్తున్న. నిర్లక్ష్యం ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలం మంది ప్రార్థన పార్టిసిపేట్ చేయండి. మీ స్నేహితుల బంధువులు కూడా షేర్ చేయండి. ఈరోజు ఆదికాండం 22వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం చదువుతున్నాను. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్లనెను, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుకల వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపు చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములైన జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడిన నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాను. చూడండి, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవుడు పెట్టిన పరీక్షలో కూడా నేను ఫస్టా నీ కొడుకు ఫస్టా అన్నప్పుడు, ప్రభువా నీవే ఫస్ట్, నీకోసం నా కొడుకు నిమ్మన్నా ఇచ్చేస్తానని కట్టెత్తాడు, వెనక తీసుకోకుండా నమ్మకంతో. అది చూసిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్లే సముద్ర తీరమందలి ఇసుక వల్లే చేస్తానని చెప్పిన దేవుడు, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఎందుకని? నువ్వు నా మాట విన్నావు కాబట్టి. థ్యాంక్ గాడ్. శత్రువుల గవిని స్వాధీనపరుచుకునేటువంటి దీవెన ఓ వ్యక్తి దేవునికి నమ్మకంగా ఉండి విశ్వాస పరీక్షలో నిలబడినప్పుడు, తన కుమారుడిని చుట్టూ వెనుక తీయకోకుండా అడుగులు వేసినప్పుడు దేవుడు ఇలాంటి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అలాగే దీవించాడు, గొప్ప విజయాలను ఇచ్చాడు, శత్రువులందరిని అణిచివేశాడు. అబ్రహాముని ఇటు ఆధ్యాత్మికంగా అలాగే ఐశ్వర్య రీతిలో అన్ని రీతిలో బహుగా దేవుడు దీవించాడు. డియర్ ఫ్రెండ్స్, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? దేవుని కంటే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, బిడ్డల్ని లేదా ఈ లోకాన్ని దేనన్నా ఘనంగా భావిస్తున్నావా? అబ్రహాము దేవుణ్ణే ఘనంగా భావించాడు. తర్వాతే కొడుకైన ఏడైనా అన్నాడు, ఎవరు నేను విగ్రహంగా చేసుకుని అన్నాడు. ఎప్పుడైతే కొడుకును కూడా తీయడానికి వెనక తీయలేదో అంత ఆశీర్వాదం పొందాడు. శత్రువుల గవిని ఆ సంతానం స్వాధీనపరుచుకుని భూలోకమున సమస్త వంశావళికి అబ్రహాము వంశం ఆశీర్వాదకరంగా మారింది. ఇలాంటి దీవెన మనం పొందాలంటే మన హృదయాన్ని రక్షణ పొంది ఆయనకు అప్పగించాలా? మొదట నా నీతి నా రాజ్యం అన్నాడు. ఎప్పుడైతే ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతుకుతావో, ఆయన అభిషేకాన్ని పొందుతావో గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. విశ్వాసంలో బలపరుస్తారు, అద్భుతాలు చేస్తారు, బహుగా దేవుడు దీవిస్తాడు. ఈ ఆలివ్ ఆయిల్ రెంటింగ్ ప్రైజ్ చివరి వారానికి వచ్చాం. ఈ రేపు 22ని చివరి ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, 5th ఫెస్టివల్. రండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. శత్రువులు గవిని స్వాధీనపరుచుకునేంత దేవుడు కృపనిచ్చింది కాక. దానికి ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి దేవుని సన్నిధికి వస్తావా? అబ్రహాం తన కొడుకుని ఇవ్వడానికి అనుమతి లేదు. నువ్వు వెనకాడొద్దు, భయపడొద్దు, రా. దైవ దీవుని దేవునికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆశ్చర్యకడ ఈరోజు ప్రార్థనలకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, చీకటి క్రియలను లయపరచండి. మా హృదయాన్ని నీకు అప్పగించి పరిశుద్ధంగా, ఇటు పవిత్రంగా రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా నేను అక్కడ సిద్ధపడుతూ రక్షణ పొందిన రక్షణ పొంది నీకు ఇష్టంగా జీవించే భాగ్యం దయచేయండి. నీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, మొదటి నేను పెట్టుకుని జీవించేవారుగా ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చాను. నీ వల్ల భూలోకం సమస్త వంశాలు దీవించబడతారన్నా అలాంటి కృపను మాకు దయచేసి రేపు జరిగేటువంటి ఆలివ్ ఆయిల్ 5th ఫెస్టివల్లో గొప్ప జయం నుంచి మహిమ చెందండి. కృపనివ్వండి నాయన. ప్రతి బలహీనతను తొలగించండి. ప్రతి అవసరం తీర్చిన జాబ్ని పెట్టి జాబ్స్ ఇవ్వండి. సమాధానం అండి. ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ రోజున పెట్టిన దీవించి దీర్ఘ ఇచ్చిన సమాధానాన్ని మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తం అయితే సాయంత్రం 8 గంటలకి మన ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. ఇది సాటర్డే కాబట్టి మర్చిపోవద్దు. అలాగే రేపటి దినమందు 3 వర్షిప్లు, మొదటి వర్షిప్ 6 గంటలకి, 2వ వర్షిప్ 8 గంటలకి, 3వ వర్షిప్ 10 గంటలకి భరత్ నగర్ ఫ్లైఓవర్ పక్కన సర్కస్ గ్రౌండ్ నియర్ ఎర్రగడ్డ. ఎవరు మిస్ కావద్దు. అలాగే 3 గంటలకి స్పాన్సర్ మీట్ కూడా ఉంటుంది. హీలింగ్ ప్రేయర్స్ నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.